సద్గురుభ్యో నమః. గురుబ్రహ్మం గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. సూక్ష్మములో మోక్షం. చినరామచంద్ర సుజ్ఞాన శతకం. సంసారమందుండి సాధించే మోక్ష మార్గం. 11వ అధ్యాయము. కామము అనగా కోరిక. కామమును గురించి 40-41 పద్యములు, వాటి భావము మరియు వివరణ, 2 తత్వములు. ముఖ్య గమనిక: పురుషార్థములైన 1 ధర్మము, 2 అర్థము, 3 కామము, 4 మోక్షముయను 4ంటిలో 3వదే కామము. మొదటిది, రెండవదైన 1 ధర్మము, 2 అర్థముల గురించి 9 మరియు 10 అధ్యాయములలో చెప్పబడినది. ఇప్పుడు కామము అనగా కోరికను గురించి చెప్పబడుచున్నది. అనగ కామమునకు అర్థంబు కోరిక, కామముల జయించగలుగు ముక్తి. అనగ కామమునకు అర్థంబు కోరిక, కామముల జయించగలుగు ముక్తి. కామముల జయించి ఘనముక్తి పొందయా, కామముల జయించి ఘనముక్తి పొందయా. వేదమూచిన రామచంద్రబోధ, వేదమూచిన రామచంద్రబోధ. భావము: కామము అనగా సంస్కృత పదము. దాని అర్థము కోరిక. కావున కామము అనగా కోరిక అని అర్థము. కోరికలనగా మనసులో అది కావాలి, ఇది చెయ్యాలి అని కలుగునటువంటి ప్రతిదీ కోరికయే. ఇటువంటి కోరికలు ఎన్నో రకములుగా అనగా ఎన్నో విధములుగా ఎన్నెన్నో కోరికలు మనసులో పుట్టుచుండును అనగా కలుగుచుండును. పుట్టి బ్రతికున్న ప్రతి మనిషికి కోరికలు కలుగుట సహజం. కావున యా పుట్టే యా కలిగే అటువంటి కోరికలలో కొన్ని కష్టపెట్టే కోరికలు, కొన్ని చెరుపు కోరికలు, కొన్ని బ్రతికే విధానానికి, జీవించే విధానానికి తోడ్పడి సంసారము సుఖదాయకముగా నడుపుకొనుటకు ఉపయోగపడు కోరికలు ఉంటాయి. వాటిని జయించుకొని జీవనము గడుపు వారికి ముక్తి కలుగును. కావున ఈ కోరికలను జయించుకొని సంసార జీవనము సాగించుకొనుచు మోక్షము పొందమని అనగా పొందగలరని భావము. ఈ విధముగా కోరికల జయించుకొని సంసార జీవనము సాగించుకొనుచుండిన మోక్షము కలిగినని ఎరిగించినట్టి వేదము, జ్ఞానము చినరామచంద్రబోధ. కామముల జయించ గలదు మోక్షంబయా, చెరుపు కోరికలను నీరు చేసి. కామముల జయించ గలదు మోక్షంబయా, చెరుపు కోరికలను నీరు చేసి. మంచి కోరికలను ఉంచి సాధించుటే, మంచి కోరికలను ఉంచి సాధించుటే. వేదమూచిన రామచంద్రబోధ, వేదమూచిన రామచంద్రబోధ. భావము: కోరికలు అనగా కామములు జయించుట వలన మోక్షము కలుగును. ఏ విధముగా కోరికల జయించవలననగా కోరికలు 2 విధములుగా పుట్టుచుండును. 1 చెరుపు అనగా చెడు కోరికలు, 2 మంచి కోరికలు. 1 చెరుపు చెడు కోరికలు అనగా హాని అనగా కీడు చేయు కోరికలు అనగా చెడు కలిగించే కోరికలు, ఇతరులకు హాని చేయాలని కలిగే కోరికలు. వీటిని చెరుపు అనగా చెడు కోరికలు అందురు. కావున అట్టి చెడు కోరికలను నీరు చేసి భస్మము చేసి జీవనము సాగించుకొనుటే
చెడు కోరికలను జయించుట. ఇచ్చట చెడు కోరికలను నీరు చేసి భస్మము చేయుటనగా చెడు కోరికలను అణచి వేసుకొనుటయని అర్థము. మంచి కోరికలనగా తన సంసారము మంచిగా సుఖముగా సాగుచుండవలెననియు ఇతరులకు సహాయ సహకారాలు అందించి మేలు చేయాలని మొదలగునటువంటి కలిగే కోరికలకే మంచి కోరికలు అందురు. ఇలాంటి కోరికలను వట్టిగా మనసులో అనుకుని కూర్చుంటే ఫలితాలను ఇవ్వవు కదా. తమలో ఉన్న అనగా తమలో కలిగిన యా మంచి కోరికలను శ్రమించి కష్టించి సాధించుకోవాలి. శ్రమించి అనగా కష్టపడి మంచి కోరికలను సాధించుకోవడమే మంచి కోరికలను జయించుటయని అర్థము. కావున ఇప్పుడు స్పష్టంగా వివరించబడినది కదా. కోరికల జయించే మార్గము అనగా పద్ధతి. కోరికల జయించడం అనగా చెరుపు కోరికలను జయించి అనగా అణిచివేసుకొని మంచి కోరికలను శ్రమించి సాధించుకొని అనగా జయించుకొని యా మంచి కోరికల ఫలితములను అనుభవించుచు జీవనము సాగించుకొనుటే కోరికల జయించుట. ఇదే కోరికల జయించే విధానం. ఈ విధముగా కోరికల జయించుకొని నడిచిన సంసార జీవనము సుఖదాయకముగా సక్రమముగా సాగించుకొనుచుండిన మోక్ష మార్గము దొరికి మోక్షము లభించును అనగా కలుగును అనగా మోక్షము పొందగలరని భావము. ఈ విధముగా కోరికలు జయించుకొని సంసార జీవనము సాగించుకొనుచు మోక్షము పొందే విధానమును నెరిగించినట్టి వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. వివరణ. మంచి చెడు ఈ రెండు కోరికల గురించి కొన్ని మాత్రము వివరించుకుందాము. వినండి. ఒక పద్ధతి ప్రకారము వివాహము చేసుకొని చెడు కోరికలను అణిచివేసుకొని మంచి కోరికలను సాధించుకొనుచు గృహస్థులైన దంపతులు వారు సృష్టించుకున్న సృష్టిని సంతాన బలగాన్ని పోషించుకోవడం కోసం వారి భవిష్యత్తు కోసం పాటుపడుచుందురు. వారి భవిష్యత్తు బాగు చేసుకోవాలనే క్రమములో నా పిల్లలు నా వాళ్ళు నా కుటుంబము అనుకుంటూ వారిపై ఆశామోహాలు పెంచుకొని వారి పోషణార్థము కొరకు వారి భవిష్యత్తు కొరకు ఆస్తులు ధనధాన్య సంపదలు సంపాదించుకొని ఇది నా ఆస్తి, ఇది నా ధనము, ఇవి నా ధాన్యములు, ఇవి నా సంపదయని, ఇవి అన్నీ నాకు నా వాళ్ళ కోసం ఇంత సంపాదించుకొన్నానని వాటిపై అత్యాశ మోహాలు పెంచుకొని ముడుచుకుంటూ ఆ అత్యాశ మోహబంధాలలో చిక్కుకొనిపోయి ఉందురు అనగా కట్టుబడిపోయి ఉందురు. నా సంసారము నా కుటుంబము అని పాకులాడుచుందురు. తప్పదు కదా. ప్రతి గృహస్థుడు సంసారిగా చేసే పని ఇదే కదా. కానీ ఏ సంసారము కోసము శ్రమించి కష్టించి ఆ సంసారమును వృద్ధిపరుచుకున్నారో అదే సంసారంలో నా వాళ్ళు అని అనుకున్న వాళ్ళలో మరికొందరిలో చెడు కోరికలు ప్రవేశించి ఈ పెద్దవారు మా కోసము కష్టపడ్డారని మమ్ముల మంచిగా వృద్ధిపరిచారని విశ్వాసము లేకుండా వాళ్ళకిష్టం వచ్చినట్లు మాటలు తోటాలుగా చేసి ఆ పెద్దవారిపై వదులుతుంటే అనగా అనరాని మాటలు మాటలాడుతుంటే బాధ కలిగిస్తుంటే ఆ పెద్ద మనసులు పడే బాధ ఆ నరకము చెప్పుటకు తరముగాదు. ఇటువంటి బాధాకరమైన పరిస్థితులు పెద్దవారకు ఆనాటి నుండి ఈనాటి వరకు వస్తూనే ఉన్నాయి. కొందరికి మధ్య వయసులో పనిచేయలేని పరిస్థితులు వచ్చినప్పుడు, వృద్ధాప్యము వచ్చినప్పుడు ఆస్తిపాస్తులన్నీ నా వాళ్ళని అనుకున్న వాళ్లకు అప్పగించి వాళ్ళపై ఆధారపడి జీవిస్తున్నప్పుడు నీ సొమ్మును నీ సంపదను ఎనుభగిస్తూ పెద్దవారని మరియు
ముసలితనమనేది కూడా చూడకుండా పట్టి పట్టనట్లుగా అనగా సరిగా పట్టించుకోకుండా ఉన్నప్పుడు కాదు ఉంటున్నారు. అప్పుడు చుక్కల్లో నరకం ఉందంటారు కానీ ఆ నరకమును ఈ భూలోకములోనే వారి సంసారములో అనుభవిస్తున్నారు. ఈ రోజుల్లో కోటీశ్వరులు కానీ రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు కానీ బయటకు చెప్పుకోలేక లోలోన నరకమును అనుభవిస్తున్నారు. కొందరు ధనవంతులైతే కొంత ధనాన్ని ఆశ్రయాలకు ఇచ్చుకుంటూ ఆ ఆశ్రమములలో ఎవరూ లేని అనాథులుగా జీవిస్తున్నారు. మధ్యతరగతి వారు, పేదవారు వాళ్ళు పెట్టే నరకాన్ని భరించలేక ఇతరులకు చెప్పుకుంటూ ఆ నరకాన్ని భరించుకుంటూ జీవిస్తున్నారు. ఎవరో కొంతమంది పుణ్యాత్ములు కట్టిన ఆశ్రమాలలో చేరి కాలము గడుపుకొనుచు జీవిస్తున్నారు. ఇది ఇప్పటి కలియుగ కాలంలో జరుగుచున్నది. కానీ ఈ పరిస్థితులు ఇప్పటివి కావు. వేదకాలము మొదటి దశ నుండియే పెద్దవారులకు ఈ నరక బాధలు జరుగుచున్నవి. పెద్దలకు ఈ నరక బాధలు జరుగుచున్నప్పుడే మహారుషులైన సద్గురువులు ఆలోచించసాగిరి. సంసారము కోసము ఎన్నో విధములుగా శ్రమించి అనగా కష్టపడి సంసారము వృద్ధిపరుచుకుంటూ ఇతరులకు సహాయ సహకారాలు అందించుచున్న గృహస్థులైన ఈ పెద్దవారికి ఈ నరకమేమిటి? ఈ నరక బాధలు రాజులు కూడా అనుభవించక తప్పడము లేదు. వాళ్లకు ఈ నరక బాధల నుండి తప్పించే మార్గము ఏమిటి? అట్టి మార్గమును కనుగొని ఆ పెద్దవారికే గాక వయసులో ఉన్న మంచివారు కూడా ఆ చెడ్డవారి వలన కలిగే నరక బాధలను ఈ భూలోకములోనే సంసారమందుండియే అనుభవిస్తున్నారు. వారే కాదు, ప్రతి మానవుడు కూడా ఏ రకములైన నరక బాధలను తప్పించుకొని నిర్భయముగా బ్రహ్మానందముగా జీవనము గడిపే మార్గము కనిపెట్టాలని కోరిక కలిగి వేదకాలము మొదటి దశలోనే మహారుషులైన సద్గురువులు ఒక మహామార్గమును కనిపెట్టిరి. అదే ఆత్మజ్ఞానము, మోక్ష మార్గము, అదే బ్రహ్మ విద్య. ఏ సంసారములోనైనా పెద్దలు కానీ యుక్త వయసులో ఉన్న యువకులు కానీ ఈ బ్రహ్మ విద్యను అనగా ఆత్మజ్ఞానమును నభ్యసించుకొనియున్న నెరిగియున్న వారలకు ఏ నరక బాధలు దరిచేరలేవు అనగా బాధించలేవు. ఎందుకనగా వారు బ్రహ్మ విద్య నెరిగి బ్రహ్మజ్ఞానులైనందున నీటిలో తామరయున్నను తామరాకు నీటినంటని విధముగా యున్నట్లు ఈ బ్రహ్మజ్ఞానులు సంసారమందుండినను సంసారమునంటక నిర్భయముగా బ్రహ్మానందముగా జీవన్ముక్తులై మోక్షాతీతులై జీవనము గడుపుచుందురు. కోరికలు ఎప్పుడు పుట్టినవి, ఎలా ప్రారంభమైనవి అనగా కోరికలు అనునవి మనిషి పుట్టుకతోనే వచ్చినవి. ఎట్లనగా మనిషి పుట్టగానే అనగా పసికందు రూపములోనే అనగా పసిబిడ్డ రూపములోనే పెదాలు సప్పరించుచూ యుండును. ఆ సూచన అనగా ఆ సంజ్ఞ ఏమిటనగా ఆ పసికందు కడుపులో ఆకలి మొదలైనది. కావున ఆకలికి ఆహారము కావలెను కదా. అందుకోసము కడుపులో ఆకలి మొదలు కాగానే ఆకలికి ఆహారము కావాలనే కోరిక పసికందుకు అనగా ఆ బిడ్డకు అప్పుడే మొదలైనది, పుట్టినది. అదే మనిషికి పుట్టగానే కలిగిన మొట్టమొదటి కోరిక. అమ్మ గ్రహించి ఆ పసిబిడ్డకు ఆహారము పాలు కాబట్టి పాలిచ్చి ఆకలి తీర్చగా ఆ బిడ్డ హాయిగా ఉంటుంది. పిదప ఆ బిడ్డ ఎదిగే కొద్దీ ఒక్కొక్కటిగా కోరికలు ఎన్నో రకములుగా ఎన్నో విధములుగా పుట్టుచూనే యుండును. ఇప్పుడు పెద్దవాడైన మానవుడు ఏమి కోరుకుంటాడు? కోరికలు రాకుండా లేకుండా చేయుట సాధ్యమా? ఏ విధముగా నడుచుకుంటే మానవ ధర్మము మోక్షానికి మార్గము అనగా
మానవుడు జీవించడానికి తిండి అనగా అన్నము, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు కావాలనే కోరికలు మానవునికి సహజముగానే ఉంటాయి అనగా కలుగుచుంటాయి. వాటిని సంపాదించుకోవడం కోసము పాటుపడుచుంటాడు. ఇటువంటి మంచి కోరికలు ఎన్నెన్నో పుడుతుంటాయి. ఈ మంచి కోరికలు పుట్టినట్లే చెడు కోరికలు కూడా ఎన్నో పుడుతుంటాయి. ఈ చెడు కోరికలను అణిచివేసుకొని మంచి కోరికలను సాధించుకొనుచు జీవనం సాగించవలెను గాని మనసులో కలిగిన కోరికలను తీసి పారేయడానికి వీలు పడదు. అవి శరీర ధర్మము ప్రకారము పుట్టుకతోనే వచ్చినవి. తీసి పారేయడానికి, పీకి పారేయడానికి ఇంటి ముందర మొక్కలు కాదు, జేబులోని చాక్లెట్లు కాదు. కష్టమైనను కానీ సులభమైనను కానీ చెడు కోరికలను అణిచివేసుకొని మంచి కోరికలను సాధించుకొని జీవించవలేను. ఇదే మానవ ధర్మం. ఆ మానవ ధర్మమే మోక్షానికి మార్గం. పై విధముగా సంసారము నడుపుకొనుచు జీవనము సాగించుచుండిన మోక్ష మార్గము లభించి మోక్షము పొందగలరని వివరించబడినది. వచ్చే వీడియోలో మోక్షము గురించి చెప్పబడును. మోక్షం అనగానేమి, జీవించి ఉండగానే మోక్షము ఎలా పొందాలి అనేది వివరించబడును. ఇప్పుడు 2 తత్వములు. కామము అంటే కోరికరా, కోరికలదుపులో పెట్టుమురా. కామము అంటే కోరికరా, కోరికలదుపులో పెట్టుమురా. కోరికలదుపులో పెట్టినవంటే, కోరికలదుపులో పెట్టినవంటే కోరిన మోక్షము దొరుకునురా. కోరికలదుపులో పెట్టినవంటే కోరిన మోక్షము దొరుకునురా. కామము అంటే కోరికరా, కోరికలదుపులో పెట్టుమురా. అదుపు తప్పిన కోరికరా, అది అడ్డగాడిదై నడుచునురా. అదుపు తప్పిన కోరికరా, అది అడ్డగాడిదై నడుచునురా. అడ్డగాడిదకు నడ్డి విరిచిన, అడ్డగాడిదకు నడ్డి విరిచిన కోరిన మోక్షము దొరుకునురా. అడ్డగాడిదకు నడ్డి విరిచిన కోరిన మోక్షము దొరుకునురా. కామము అంటే కోరికరా, కోరికలదుపులో పెట్టుమురా. నీచపు కోరికలొదలుమురా, నీచుడవై ఇలా ఉండకురా. నీచపు కోరికలొదలుమురా, నీచుడవై ఇలా ఉండకురా. నీచపు కోరికలొదలిన నాడే, నీచపు కోరికలొదలిన నాడే కోరిన మోక్షము దొరుకునురా. నీచపు కోరికలొదలిన నాడే కోరిన మోక్షము దొరుకునురా. కామము అంటే కోరికరా, కోరిక నదుపులో పెట్టుమురా. కామము నదుపులో పెట్టుమురా, క్రోధాదులు నీకు వశమౌరా. కామము నదుపులో పెట్టుమురా, క్రోధాదులు నీకు వశమౌరా. క్రోధాదులు నీకు వశమైతేను, క్రోధాదులు నీకు వశమైతేను కోరిన మోక్షము దొరుకునురా. క్రోధాదులు నీకు వశమైతేను కోరిన మోక్షము దొరుకునురా. కామము అంటే కోరికరా, కోరికలదుపులో పెట్టుమురా. మంచి కోరికలు కోరుమురా, మంచిపైనే మనసుంచుమురా. మంచి కోరికలు కోరుమురా, మంచిపైనే మనసుంచుమురా. మంచిని చేసే మనసుంటేను, మంచిని చేసే మనసుంటేను కోరిన మోక్షము దొరుకునురా.
మంచిని చేసే మనసుంటేను కోరిన మోక్షము దొరుకునురా. కామము ఎంటే కోరికరా, కోరికలదుపులో పెట్టుమురా. చిన రామచంద్ర గురు చెప్పెనురా, సూక్ష్మములో మోక్షమిదియేరా. చిన రామచంద్ర గురు చెప్పెనురా, సూక్ష్మములో మోక్షమిదియేరా. సూటిగా మీరు నడచినరంటే, సూటిగా మీరు నడచినరంటే కోరిన మోక్షము దొరుకునురా. సూటిగా మీరు నడచినరంటే కోరిన మోక్షము దొరుకునురా. కామము ఎంటే కోరికరా, కోరికలదుపులో పెట్టుమురా. కోరికలదుపులో పెట్టినవంటే కోరిన మోక్షము దొరుకునురా. కామము ఎంటే కోరికరా, కోరికలదుపులో పెట్టుమురా. కోరికలదుపులో పెట్టుమురా. కోరికలదుపులో పెట్టుమురా. ఇప్పుడు మరి ఒక తత్వము. సుధతులార రండి సద్గురుని వేడుకుందము, సుధతులార రండి సద్గురుని వేడుకుందము. సూక్ష్మములో మోక్షమిచ్చు గురుని చేరుకుందము, సూక్ష్మములో మోక్షమిచ్చు గురుని చేరుకుందము. సుధతులార రండి సద్గురుని వేడుకుందము, సుధతులార రండి సద్గురుని వేడుకుందము. వడవదమ్మ విడవదమ్మ సంసారము సంసరణము, వడవదమ్మ విడవదమ్మ సంసారము సంసరణము. అటు ఇటు పోనీయదమ్మ సంసారము సాగరము, అటు ఇటు పోనీయదమ్మ సంసారము సాగరము. ఇల్లు విడిచిపోలేరు ఇంట్లో ఉండి వేగలేరు, ఇల్లు విడిచిపోలేరు ఇంట్లో ఉండి వేగలేరు. కంటిలోన కారమమ్మ, కంటిలోన కారమమ్మ, నోటిలోన బెల్లమమ్మ. కంటిలోన కారమమ్మ, నోటిలోన బెల్లమమ్మ. సుధతులార రండి సద్గురుని వేడుకుందము, సుధతులార రండి సద్గురుని వేడుకుందము. కోరికలని గుర్రాలు పరుగులిడుచున్నవి, కోరికలని గుర్రాలు పరుగులిడుచున్నవి. వాటి వెంట వెళ్ళి వెళ్ళి, వాటి వెంట వెళ్ళి వెళ్ళి వెర్రి పట్టుకున్నది, వాటి వెంట వెళ్ళి వెళ్ళి వెర్రి పట్టుకున్నది. పట్టుకోవడానికి మన పట్టు జాలకున్నది, పట్టుకోవడానికి మన పట్టు జాలకున్నది. గురుని పదము పట్టుకుంటే, గురుని పదము పట్టుకుంటే పట్టే పగాలిస్తాడంట, గురుని పదము పట్టుకుంటే పట్టే పగాలిస్తాడంట. సుధతులార రండి సద్గురుని వేడుకుందము, సుధతులార రండి సద్గురుని వేడుకుందము. సఫలమైన కోరిక సంతోషమిచ్చుచున్నది, విఫలమైన కోరిక ఏడ్పును ఇచ్చుచున్నది. సఫలమైన కోరిక సంతోషమిచ్చుచున్నది, విఫలమైన కోరిక ఏడ్పును ఇచ్చుచున్నది. సుఖము దుఃఖము రెంటిలోన చెయ్యలి సంసారము, సుఖము దుఃఖము రెంటిలోన చెయ్యలి సంసారము. లేకుంటే సాగదమ్మా, లేకుంటే సాగదమ్మ చల్లగ సంసారము, లేకుంటే సాగదమ్మ చల్లగ సంసారము. సుధతులార రండి సద్గురుని వేడుకుందము, సుధతులార రండి సద్గురుని వేడుకుందము. చెప్పిన వినడమ్మ ఒకడు, వినిన చేయడమ్మ ఒకడు, చెప్పిన వినడమ్మ ఒకడు, వినిన చేయడమ్మ ఒకడు.
చేసి పెట్టిన తినేదొకడు లేకుంటే తిట్టేదొకడు, చేసి పెట్టిన తినేదొకడు లేకుంటే తిట్టేదొకడు, చేసి చేసి రెక్కలన్నీ అలసిపోయి ఉండునమ్మా, చేసి చేసి రెక్కలన్నీ అలసిపోయి ఉండునమ్మా. మనిషికెప్పుడు ఇదే గోల, మనిషికెప్పుడు ఇదే గోల, ముక్తి దొరికేదెప్పుడోయమ్మ, మనిషికెప్పుడు ఇదే గోల, ముక్తి దొరికేదెప్పుడోయమ్మ. సుధతులార రండి సద్గురుని వేడుకుందము, సుధతులార రండి సద్గురుని వేడుకుందము. ముక్తి కోసము జనము గురుని వెతుకులాడబోయిరమ్మ, ముక్తి కోసము జనము గురుని వెతుకులాడబోయిరమ్మ. మోసకారి దొంగ గురుల మాయల మోసపోయిరమ్మ, మోసకారి దొంగ గురుల మాయల మోసపోయిరమ్మ. ఇంటిలోన గొడవలాయే వీధిలోన పరువు బాయే, ఇంటిలోన గొడవలాయే వీధిలోన పరువు బాయే. పాపిష్టి గురులెక్కువాయే, పాపిష్టి గురులెక్కువాయే, పరమ గురుడు ఎక్కడమ్మా, పాపిష్టి గురులెక్కువాయే, పరమ గురుడు ఎక్కడమ్మ. సుధతులార రండి సద్గురుని వేడుకుందము, సుధతులార రండి సద్గురుని వేడుకుందము. గురుతు బట్టి బోధ గురుని బోధ గంటి క్షేమము, గురుతు పట్టి బోధ గురుని బోధ గంటి క్షేమము. చక్కదిద్దుకొనుచు ఇల్లు ఎరుగరండి మోక్షము, చక్కదిద్దుకొనుచు ఇల్లు ఎరుగరండి మోక్షము. చిన్న రామచంద్ర గురుడు చెప్పిన ఈ నిజమును, చిన్న రామచంద్ర గురుడు చెప్పిన ఈ నిజమును. కనియు నడుచుకుంటే చాలు, కనియు నడుచుకుంటే చాలు, ఇంటి నుండే మోక్షము, కనియు నడుచుకుంటే చాలు, ఇంటి నుండే మోక్షము. సుధతులార రండి సద్గురుని వేడుకుందము, సుధతులార రండి సద్గురుని వేడుకుందము. సూక్ష్మములో మోక్షమిచ్చు గురుని చేరుకుందము, సూక్ష్మములో మోక్షమిచ్చు గురుని చేరుకుందము. సుధతులార రండి సద్గురుని వేడుకుందము, సుధతులార రండి సద్గురుని వేడుకుందము, సుధతులార రండి సద్గురుని వేడుకుందము. ఇది శ్రీమద్గురు చినరామచంద్రయ్య గారిచే రచింపబడిన 11వ అధ్యాయం సంపూర్ణం. జై సద్గురు మహారాజుకి జై.